హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ బోండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ బోండాని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ బోండా చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో తరిగిన బెల్లం 1 కప్పు, అరకప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం నీళ్లను ఒక స్ట్రైనర్ పెట్టుకొని మరొక గిన్నెలోకి వేసుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన బెల్లం వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండి మనకి ఈ విధంగా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పిండిని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చాకుతో ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. తరువాత వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకు స్వీట్ బోండా ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా గోధుమ పిండి బెల్లంతో స్వీట్ బోండా రెడీ అయిపోయింది. ఈ బోండా మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇవి మనకు 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ బోండా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.